గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకుని శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చనీయకుండా గ్రామస్తులు నిరోధించిన హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన శివశంకర్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. అయితే గ్రామంలోని తిమ్మరాయస్వామి ఆలయానికి రోడ్డు నిర్మించేందుకు శివశంకర్ తన స్థలాన్ని ఇవ్వడానికి గతంలో నిరాకరించారు. ఈ విషయంపై శివశంకర్ గ్రామ పెద్దల మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. శివశంకర్ మరణించిన తర్వాత గ్రామ పెద్దలు అతని అంత్యక్రియలకు ఎవరో వెళ్లవద్దని, శ్మశానంలో మృతదేహాన్ని పూడ్చనివ్వవద్దని గ్రామస్తులకు ఆదేశాలు జారీ చేశారు. గుడి రోడ్డు కోసం స్థలం ఇవ్వనందుకు శివశంకర్ పట్ల ఈ విధంగా వ్యవహరించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు దగ్గరుండి శివశంకర్ అంత్యక్రియలను జరిపించారు. పోలీసుల జోక్యంతో చివరికి మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడం సాధ్యమైంది. ఒక రోడ్డు నిర్మాణం కోసం జరిగిన చిన్నపాటి భూ వివాదం ఒక వ్యక్తి మరణానంతరం అతని అంత్యక్రియలను అడ్డుకునే స్థాయికి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మానవత్వానికి మించిన ఇలాంటి చర్యలు సమాజంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.